183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర విజయోత్సవ సందర్భంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం పోలిపల్లి వద్ద ఏర్పాటు చేసిన విజయోత్సవ సభ చూసేందుకు కూడా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులంతా కూడా హాజరయ్యారు. అయితే అభిమానులు కూడా సుదూర ప్రాంతాల నుండి వచ్చారు. తమ యొక్క అధినేతలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని చూసేందుకు కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడ పాల్గొన్నారని చెప్పుకోవచ్చు. అయితే మనతో మాట్లాడేందుకు చాలా మంది అభిమానులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, అవి కొన్ని పార్టీలు అయితే మాత్రం వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కల్పించడంలో విఫలమవుతుందని ఆరోపిస్తున్నారు. దానిపై మరింత వివరాలు అడుగుదాం. సార్, ఎక్కడి నుండి వచ్చారు సార్ మీరు? సచివేడ్ నియోజకవర్గం, చిత్తూరు తిరుపతి జిల్లా సచివేడ్ నియోజకవర్గం, కేవీపురం మండలం, పిచ్చాటూరు మండలం, నారాయణ మండలం నుంచి వచ్చినాము. మేము దాదాపు మినీ బస్సులు ఎత్తుకుని వచ్చినాం. అనేక మంది ట్రైన్లలో వచ్చినారు, బస్సుల్లో వచ్చినారు. మేము ఈ యువగళం సమావేశానికి కావాల్సిన మా పార్టీ ఆదేశాల మేరకు మేము అనేక మంది ఈరోజు మా మండలాల నుంచి కూడా దాదాపు వందలాది మంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చడం జరిగింది. ఈ యువగళం స్టార్ట్ చేసింది కూడా మొట్టమొదట మా చిత్తూరు జిల్లా కుప్పం నుంచి స్టార్ట్ చేసినాం. ఆ రోజు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన మా నాయకుడిని నారా లోకేష్ బాబు గారిని కూడా అన్నిటికీ మేము ఎదుర్కొని పోరాడి ఈరోజు విజయంగా ఈరోజు 200 చాలా రోజులు ఈరోజు ఈ పండగ వాతావరణం జరుగుతున్నదంటే నిజంగా ఇది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఒక మహిళలు ప్రతి ఒక్కరికి బాధ్యతగా తీసుకొని సక్సెస్ చేసిన దానివల్ల ఇది బ్రహ్మాండం జరుగుతుంది. ఈ సభ మీకు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ వైఎస్ పార్టీ ఈ నరకాసురుడిని వధించాలంటే అనేక మంది శ్రీకృష్ణులు కావాల్సి వచ్చింది. దీనికి ఈ శ్రీకృష్ణులు అందరూ కూడా కలిసి ఈరోజు ఈ నరకాసుర వధ కోసం ఈ రోజు నుంచి కూడా మేము మొదలు పెడుతున్నాం. ఈరోజు అనేక గ్రామాలలో కావచ్చు, అనేక పట్టణాల్లో కావచ్చు, అనేక నియోజకవర్గాల్లో కావచ్చు, ప్రజలు అనేక కష్ట నష్టాలకు ఓర్చుకుంటున్నారు. ఆ రోజు ఒకసారి అనేసే ఉద్దేశంతో అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి వేసిన దాని వల్లనే 151 సీటు వచ్చింది. కానీ ఈరోజు ఒకసారి అనేది మర్చిపోయి అనేక సార్లు దాడులు జరిగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దాడుల వల్ల ప్రజలందరూ కూడా భయభీతులైపోతున్నారు. ఈ రోజు ఏ రోజైతే ఈ పార్టీ పోతుందా, ఎప్పుడు మళ్ళీ తెలుగుదేశం వస్తుందా, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని ఎదురు చూసే రోజులు దగ్గరికి వచ్చినాయి. దానికి అందరం కూడా మేము ఏకోన్ముఖంగా ఈరోజు కష్టపడుతున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సువర్ణాక్షరాలతో రాసుకోవచ్చు ఈ పదాన్ని. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. లోకేష్ బాబు గారు బ్రహ్మాండమైన మెజారిటీ గెలిచి చేదోడు వాదోడు ఈ పార్టీని ముందుకు తీసుకుపోయేదానికి అవకాశం ఉన్నాయని కూడా మేము ఈరోజు బహుముఖ ఇదిగా గట్టి గంటాపదంగా కూడా చెప్పేదానికి అవకాశం ఉందని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. ఇద్దరు అధినేతలు కూడా, అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కూడా ఒకే వేదికపై హాజరు కానున్నారు. అసలు అంటే మీ అభిమాన నాయకుల నుంచి ఏం మాట్లాడతారని మీరు ఆశిస్తున్నారు? మేము ఈరోజు ముందు జరిగిన తప్పిదాలన్నింటినీ కూడా మళ్ళా జరగకుండా ప్రతి ఒక్కరిని ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేదానికోసం ఎవరైతే కలిసి వచ్చే పార్టీలంతా కూడా కలుపుకొని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము కలుపుకొని, ఆయన కూడా కృత నిశ్చయంతో ఉన్నాడు. ఆయన కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడెప్పుడు గద్దె దించుదామా, ఇతన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల నుంచి తప్పించి మళ్ళా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే దానికోసం మన పవన్ కళ్యాణ్ గారు కూడా నడుము కట్టుకుని మన తెలుగుదేశం పార్టీతో రావడం మేమంతా కూడా ఆనందదాయకంగా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ఇదే వేదిక మీద నుంచి యోధులు ముగ్గురు మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారిని ముగ్గురిని చూడడానికి కూడా వాళ్ళ ముగ్గురి కలయిక కూడా చాలా ఈ రాష్ట్రానికి శుభసూచకం. మళ్ళా ముందు రోజులు వస్తాయి, ఈ రాష్ట్రం బాగుపడుతుంది అని మేమంతా కూడా నలుమూలల నుంచి మేము తిరుపతి నుంచి వచ్చాం, నలుమూలల నుంచి కూడా రావడం మేము కూడా దీన్ని స్వాగతిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తలు కూడా మేము అభినందిస్తూ స్వాగతిస్తున్నాం. సభకి వచ్చే వాళ్ళ కోసం, అంటే సుదూర ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళ కోసం బస్సుల నుండి రాకుండా, లేదంటే ట్రైన్స్ అయితే కావచ్చు, రానివ్వకుండా కొన్ని పార్టీలు అయితే ప్రయత్నిస్తున్నాయి, అడ్డంకులు కలిగిస్తున్నాయి అని కొంతమంది అయితే విమర్శిస్తున్నారు. దానిపై ఏమంటారు? మీకు ఏమైనా అలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? మా వరకు అయితే అట్లాంటి ఇబ్బందులు ఏమీ లేదు. మా స్వచ్ఛందంగా వాళ్ళ గ్రామాల నుంచి, వాళ్ళ జిల్లాల నుంచి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు జనసేన కుటుంబ సభ్యులు మాతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళ ఇష్టానుసారం బయలుదేరుతున్నారు. ఎవరు ఇబ్బంది పెట్టలేదు. ఇంకా ఈ రోజు మధ్యాహ్నం బయలుదేరేటప్పుడు ఏదైనా ఇబ్బంది పెట్టవచ్చేమో కానీ ఇంతవరకు మాకు ఇలాంటి ఇబ్బందులు ఖచ్చితంగా జరగలేదు. ఈ ఉత్సాహంతో జనాలు వచ్చినారంటే కనీసం ఈ సభ ప్రాంగణం సాలకుండా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క ఉత్సాహాన్ని చూస్తే ఇంకా రెట్టింపుగా వైనాట్ 175 అనేది వైసీపీ వాళ్ళు కాదు, మేము చెప్పాలి. ఇంకా ఖచ్చితంగా జరగబోయేది కూడా అదే. వైనాట్ 175 అనేది తెలుగుదేశమే నిరూపిస్తుంది. ఎక్కడ చిత్తూరు, ఎక్కడ విజయనగరం, చాలా దూరము. అంటే ప్రయాణించడం కూడా ఈ రాత్రి సమయంలో కష్టం. కానీ ఎంత అభిమానంతో మీరు వచ్చారు కదా, ఎందుకంత అభిమానం మీకు పార్టీ మీద? మేము
నందమూరి తారక రామారావు గారు 1983లో పార్టీ పెట్టిన రోజు నుంచి మేము ఇక్కడ ఉండేటువంటి లీడర్లందరం కూడా ఒకే పార్టీలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నాం. ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ ఇది. ఏ ఒక చిన్న పిలిపించినా రాష్ట్రం కాదు దేశంలో కూడా ఎక్కడ పట్టిన తెలుగు వాళ్ళందరూ కూడా ఏకమయ్యే విధంగా ఈ పార్టీని ఆ రోజు నందమూరి తారక రామారావు గారని అదే మరిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక క్రమశిక్షణతో నడిపిన పార్టీ కాబట్టి పార్టీ పిలుపు మేరకు పార్టీ ఈ యొక్క గడిచిన కాలంలో ఏమేమి జరిగిందనేది అందరికీ తెలుసు. ఈ 4 ఏళ్ళు 5 సంవత్సరాల ప్రభుత్వం జనాలు ఒక అవకాశం అని చెప్తే ఇచ్చిన దానికి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి జగన్ని దగ్గరలో కూడా చరమగీతం పాడే రోజు వచ్చింది. ఈ రోజు అందరం కూడా ఒక తిరుపతి జిల్లా కాదు, చిత్తూరు జిల్లా కాదు, మా పక్కన కూడా ఉమ్మడి జిల్లాల్లో కూడా విపరీతంగా ట్రైన్లు చాలేదు, బస్సులు చాలేదు. మీరు అన్నట్టుగా అక్కడక్కడ అడ్డగించారు. కొన్ని దిక్కల ట్రైన్స్ కూడా బుక్ చేసుకున్నారు. కర్ణాటక నుంచో తెలంగాణ నుంచో బుక్ చేసుకునే పరిస్థితి అయింది. ఎందుకంటే దాన్ని కూడా బుక్ చేయకుండా ప్లాన్ చేశారు. బస్సులు ఇవ్వడం లేదు ఎక్కడ కూడా. ఈ విధంగా ప్లాన్ చేసిన పార్టీ కొరకు అందరూ కూడా కింద కార్యకర్తల నుంచి నాయకుల వరకు కూడా ఒక తాటిపై నిలిచి ఈ కార్యక్రమాన్ని లోకేష్ బాబు గారి పాదయాత్ర క్రమశిక్షణ నడిచిన పాదయాత్ర ఎన్నో ఇబ్బందులు పెట్టినా ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా ఆగకుండా ఈ రోజు వరకు నడిపి పెద్ద ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు క్రమశిక్షణ గల వ్యక్తిని దాదాపు 58 రోజు జైల్లో పెట్టినా ఆ యొక్క పరిణామం అంతా దగ్గరలో చూడబోతారు. రాబోయే 2 నెలల కాలం తర్వాత రాబోయే తెలుగుదేశం వీళ్ళు ఐనాట్ 175 అనేది వాళ్ళు చూసే పదం కాబట్టి మేమందరం కూడా హసిస్తూ రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి అందరూ కృతజ్ఞతలు జరుపుకుంటూ జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే లోకేష్ బాబు గారు కావచ్చు, ముగ్గురు కూడా ఒకే వేదిక మీద హాజరు కానున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? ఈ సభ చాలా సంతోషకరంగా ఉంటుందమ్మా. ఎందుకంటే ఈ 321 రోజు పాదయాత్ర చేసి ఈరోజు లోకేష్ గారు వైజాగ్లో ముగింపు సభ పెట్టడం జరిగింది. ఈ ముగింపు సభను విజయవంతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వచ్చారు. మేము పాలకొల్లు నియోజకవర్గం నుంచి నిమ్మల రామారెడ్డి గారు సారథ్యంలో మేము సుమారు 200 మంది కార్యకర్తలు ఇక్కడ రావడం జరిగింది. ఎన్ని అడ్డంకులు విధించినా మేము అన్ని అధిగమించి ఇక్కడ రావడం జరిగింది చెప్పేసి తెలియజేస్తున్నాం. జాతీయ ప్రధాన కార్యదర్శి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏర్పాటు చేసిన పాదయాత్ర యువగలం నవశకం విజయవంతం చేసేందుకు సుదూర ప్రాంతాల నుండి వచ్చిన వారంతా కూడా తమ అభిమాన నాయకులు ఎవరైతే ఉన్నారో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి టీడీపీ అయినటువంటి నారా లోకేష్ని చూసేందుకు మేమంతా కూడా సుదూర ప్రాంతాల నుండి వచ్చాం. మా నాయకుడు ఏం మాట్లాడతారో చూసేందుకు మేము కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామంటే ఇక్కడ అభిమానులు అయితే తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మా సుమన్ టీవీ, విజయనగరం.